కొమరం భీం జలాశయం నిర్మాణానికి ఎట్టకేలకు అటవీశాఖ అనుమతులిచ్చింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని బెల్లంపల్లి నీటిపారుదల శాఖ జనవరిలోనే పేర్కొంది. 5 ఏళ్లుగా పెండింగ్లో ఎడమ కాలువ పనులకు ప్రధాన అడ్డంకి తొలగి దాదాపు 2 నెలలు కావస్తున్నా ఇంకా పనులు ప్రారంభించకపోవడంపై ఆయకట్టుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కాలువ సహా పిల్ల కాలువలను త్వరగా పూర్తి చేసి ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని ఆదిలాబాద్ రైతులు కోరుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన బృహత్తర కార్యక్రమం జలయజ్ఞం. ఇందులో భాగంగా తెలంగాణలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు పలు కారణాలతో వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఆ కోవకు చెందినదే కొమరం భీం జలాశయం. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని 45,500 ఎకరాలకు సాగునీరందించడం దీని లక్ష్యం. 450 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ జలాశయం పనులన్నీ పూర్తయ్యాయి. ప్రధానమైన ఎడమ కాల్వను అటవీశాఖ అడ్డుకోవడం వల్ల 25 కిలోమీటర్ల వద్ద పనులు నిలిచిపోయాయి. 65 కిలోమీటర్ల పొడవున కాల్వ నిర్మించాల్సి ఉంది. మిగతా భూమి అటవీశాఖది కావడంతో వారు నిరాకరించారు. జలాశయం పనులు అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల నిండా నీరున్నా 5 ఏళ్లుగా రైతులు వాడుకోలేని దౌర్భాగ్యం. కొమరం భీం ప్రాజెక్టు అయితే 4 సంవత్సరాల నుండి కినాల్ తీసిండ్రు. కినాల్లో ఉన్నది కానీ అది 60 కిలోమీటర్లు కట్టాలా. 30 కిలోమీటర్లు కట్టిన తర్వాత ఫారెస్ట్ క్లియరెన్స్ రాక మరి అప్పుడు ఆగిపోయి ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చినట్టుగా మేము పేపర్లో చదివినాం. కాబట్టి అది కూడా పూర్తి చేస్తూ మరి లేకపోతే ఈ నీళ్ళంతా మొత్తం వాగులకు వెళ్ళిపోతుంది. చేన్లకు పోకటలేదు. మళ్ళీ ఈ కినాలు కూడా పూర్తిగా కాలేదు. కాబట్టి చిన్న చిన్న కాలువలు కూడా చేన్ వాళ్ళకి తీసిస్తే రైతులు బాగా పడతారు. మరి 4 సంవత్సరాల నుంచి కూడా ఇంత పెద్ద కాలువాయి అంత పెద్ద చెరువాయి కూడా మరి మన రైతులకు ఏ సాయం అందించపోకటవుతుంది. కాబట్టి ఇప్పుడు క్లియరెన్స్ వచ్చింది కాబట్టి అది మొత్తం కంప్లీట్ చేసుకొని రైతులకు నీళ్ళు అందిస్తారని నేను అధికారులతో కోరుతున్నాను. ఈ నేపథ్యంలో కేంద్రం షరతులను అంగీకరిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు 4 నెలల క్రితమే దసరాని తిరిగి పంపడం వల్ల భీం జలాశయానికి గ్రహణం వేడింది. అనుమతి లేని కారణంగా నిలిచిన 52.6 హెక్టార్లతో పాటు మరో 12.54 హెక్టార్ల అటవీ భూమిని నీటిపారుదల శాఖకు అప్పగిస్తూ కేంద్రం అనుమతులిచ్చింది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భీం జలాశయం పనుల్లో కదలిక రావడంపై హర్షం వ్యక్తం చేస్తోన్న రైతులు ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణం వచ్చే ఖరీఫ్లోగా పూర్తి చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఫారెస్ట్ అనుమతి వచ్చి ఒక 2 నెలలు వచ్చింది. స్టార్ట్ చేయాలని మనం రైతులందరూ కోరుతున్నారు. చిన్న కాలువలు కూడా చేయాలని రైతులందరూ అక్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద కాలువ తీసిండ్రు గానీ చిన్న కాలువలు తీయలేదు. చేన్ల నుంచి నీళ్ళు అత్తలేదు. నీళ్ళు అత్తే చిన్న కాలువలు అత్తే నేను పంట తీయచ్చు మంచిదే. ప్రధాన ఎడమ కాల్వకు అడ్డంకులు తొలగడంతో రైతుల ఆశలు చిగురించాయి. కానీ పంపిణీ కాల్వల నిర్మాణానికి మరో 170 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంది. ఫలితంగా ప్రధాన కాల్వతో పాటు అనుబంధ కాల్వల నిర్మాణంపైన దృష్టి పెట్టాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు. కొమరం భీం ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మధ్యన కాలువలు ఆగిపోవడం వల్ల సగం పనులు అయ్యటం వల్ల నీళ్లు ఎవరికి సరిగా అందటలేదు. ఈ పెద్ద కాలువ అటవీ వాళ్ళు ఆపేశారు ఇంతకు ముందు. ఇప్పుడు వాళ్ళు అనుమతించారు ఆ కాలువను నిర్మించాలని, మంచిగా చేయాలని. 2-3 పంటలు కూడా తీసుకోవచ్చు. కేంద్రం నుంచి అనుమతులు పొందడంలో చాకచక్యంగా వ్యవహరించిన రాష్ట్ర సర్కారు సాధ్యమైనంత త్వరగా కొమరం భీం జలాశయాన్ని రైతులకు అంకితం చేసే విషయంలోనే చొరవ చూపాలి. వచ్చిన అనుమతులు అమలైనప్పుడే సర్కారు కృషికి అర్థం, రైతుకు పరమార్థం.